దేవుని సన్నిధిలో దేవుడు నాకు చేసిన మేలుని మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని యొక్క సాక్ష్యం చెప్పే మునుపు దేవుని వాక్యంలో నుంచి ఒక మాటను చదువుకుందాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం. నీ దేవుడినైన యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసినదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. అలాగే సంఖ్యాకాండం 6వ అధ్యాయము 24వ వచనం. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24వ వచనం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. అలాగే యెషయా గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనం. రాబోయే దినాల్లో యాకోబు ఏరుపారును, ఇజ్రాయేలు చిగురించిపోయిను, వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. ప్రభు సహాయం కొరకే చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగలిగిన మా తండ్రి, కృపగలిగిన దేవ, కృపా సత్య సంపూర్ణ నామానికి వందనాలు. మీరు ప్రేమించి అనుగ్రహించిన దినాన్ని బట్టి స్తుతిస్తూ ఉంటున్నాను. నా దేవుడు అని నీవు గత దినాల్లో నా పక్షాన్ని మీరు చేసిన మేలు ఉపకారాలను ఈ సంఘంతో పంచుకోవడానికి ఈ సమయాన్ని మీరు నాకు ఇచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు. అయోగ్యుడిని, ఎన్నికలేనివాడిని, ఏ మంచి అర్హతలను నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ రీతిగా మరలా నీ ప్రజల మధ్య సాక్షిగా నిలబడటానికి మీరు చూపుతూ వచ్చిన ప్రేమకే వందనాలు. మీరు చేసిన మేలు ఉపకారాలను మీ ప్రజలతో పంచుకోవడానికి నిలబడుచు ఉండగా నీ ఆత్మ సహాయం నాకు దయచేయండి. నీ ఆత్మ నాతో ఉంచి పలుకుటకు కావాల్సిన జ్ఞానం దయచేయమని నీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాను. చేరువచ్చిన నీ ప్రజల యొక్క సమయాన్ని నేను వృధాపరచుకుంటా నీ యొక్క సన్నిధి అనుభవించినట్లు మీరే కృప చూపుతారమ్మని, ఈ సమయం దీవెనకరంగా ఉంచి మీరే మహిమ పొందుతారమ్మని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. మాది శ్రీకాకుళం జిల్లా వంగర మండలం నేలేవలస అనే గ్రామం. ఆ గ్రామంలో గేదెల నరసింహులు వెంకటరమణమ్మ దంపతులకి 3 సంతానం. అందులో ఆఖరి వాడిని నేను. 1985వ సంవత్సరం డిసెంబర్ నెల 25వ తారీఖున ఆ యొక్క వారికి జన్మిస్తూ వచ్చాను. పుట్టుక నుంచే మా తల్లిదండ్రులు ఇప్పటికి కూడా భయంకరమైన విగ్రహారాధకులు. ప్రతి సంవత్సరము మా నాన్నగారు ఆ యొక్క నల్ల బట్టలు, ఎర్ర బట్టలు వేసుకొని ఆ యొక్క తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు. ఆ రీతిగానే నా చిన్న వయసులో నేను కూడా ఆయనతో పాటు ఆ యొక్క వస్త్రాలు ధరించి ఆయా రకాలుగా పూజలు చేస్తూ వచ్చేవాడిని. ఆ రీతిగా నాకు 9th క్లాస్ చదివే వరకు కూడా, అంటే నాకు 14 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఆ రీతిగా వారి మధ్య ఉంటూ అదే విగ్రహాలు సేవిస్తూ ఎప్పుడూ నేను అలాగా జీవిస్తూ వచ్చేవాడిని. నేను ఎప్పుడైతే 9th క్లాస్ పూర్తి చేసి 10th క్లాస్కి వస్తూ ఉన్నానో ఆ సమ్మర్ హాలిడేస్లో ఏదో ఇంట్లో అల్లరి చేశానని మా అమ్మగారు భయంకరంగా కొట్టారు నన్ను. ఆమె కొట్టిందని కోపంతో అప్పుడు ఇంట్లో ఏదో ఒక 30 రూపీస్ ఏమో ఉంటే అవి జోబులు వేసుకొని ఇంట్లోంచి బయటకు వచ్చేసాను నేను. అట్లా ఇంట్లోంచి బయటకు వచ్చి 6 సంవత్సరాల వరకు కూడా మరలా ఆ ఇంటికి నేను వెళ్ళలేదు. జోబులో 30 రూపాయలు ఉన్నాయి. ఆ 30 రూపాయలు తీసుకొని నేను బయటకు వచ్చాను. అలా నడుచుకుంటా దారిలో వస్తూ ఏదో ఒక లారీ కనిపిస్తే ఆ లారీని ఆపి ఆ లారీని ఎక్కించుకోమని బ్రతిమలాడితే ఆ డ్రైవర్ ఎక్కించుకోవడం జరిగింది. ఆ డ్రైవర్కి అప్పటికి కూడా తను ఒక్కడే ఉన్నాడు, క్లీనర్ లేడు. ఆయన ఎక్కించుకున్న తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అంటే, ఏమీ లేదండి, నాకు ఎవరూ లేరు, నేను ఒంటరిగా ఉన్నాను, మీరు నాకు పనిప్పిస్తే నేను మీతో ఉంటానని చెప్పి ఆయనతో పాటు వస్తే ఆయన అప్పుడే ఒక్కడా ఉన్నాడు కదా, ఆయనకి క్లీనర్ అవసరమని ఆయన నన్ను తీసుకొని ఆ విజయనగరం దగ్గర నుంచి ఇక్కడ విజయవాడ తీసుకురావడం జరిగింది. విజయవాడ తీసుకొచ్చి తనతో పాటే
నన్ను ఉంచుకొని ఆ లారీలో డ్యూటీ చేయించుకుంటూ నాకు భోజనం పెడుతూ ఆయన చూస్తూ ఉండేవాడు. క్రమేణా అలాగా నేను 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు అలాగా ఆయనతో పాటు ఉంటూ ఉండగా వేరే ఒక క్రిస్టియన్ డ్రైవరు పెదకల్లేపల్లి, చల్లపల్లి దగ్గర పెదకల్లేపల్లి నుంచి మా దగ్గరికి రావడం జరిగింది. ఆయన నాకు పరిచయం అయ్యాడు. ఆయన నేను డ్యూటీ చేస్తూ ఉండేవారు. ఆయా రాష్ట్రాలు, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాల్లో డ్యూటీ చేస్తూ ఉండగా ఆయన క్రిస్టియన్ డ్రైవర్ కదా, ఆయన దేవుణ్ణి ఎరిగిన మనిషి కనుక ఆయనతో ఉన్నప్పుడు నాకు దేవుని మాటలు చెప్తూ ఉండడం, వారి ఫ్యామిలీలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ చల్లపల్లి అవనగడ్డ ఏరియాలో పాస్టర్స్గా అట్లా ఉంటూ ఉన్నారు. ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు విజయవాడలో ఒక్కడవే ఉంటున్నావు కదా, ఎందుకు మా వాళ్ళు చాలామంది ఉన్నారు, మా చర్చిలు ఉన్నాయి, నువ్వు మాతో పాటు కూడా మా దగ్గరకు వచ్చేసే అని చెప్తే సర్లే అని ఆయనతో పాటు వెళ్ళటం జరిగింది. వెళ్ళి వారి కుటుంబంలో అట్లా వారితో కొన్ని దినాలు ఉంటూ డ్యూటీ చేసుకుంటూ మళ్ళీ అలా వస్తూ ఉంటూ వారందరూ కూడా క్రిస్టియన్ కాబట్టి వారు మందిరానికి వెళ్తే వారితో పాటు నేను కూడా అలా వెళ్ళి దేవుణ్ణి తెలుసుకోవడం జరిగింది. అలాగా నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చి 6 సంవత్సరాలు అవుతూ వచ్చింది. నేనైతే 6 సంవత్సరాలు వచ్చాను, మా ఊరేంటో మా తల్లిదండ్రులు ఎవరో తెలుసు, కానీ నేను ఎప్పుడు కూడా వారి దగ్గరికి వెళ్ళలేదు. అయితే వారు మాత్రం నన్ను విడిచిపెట్టల. కంటిన్యూగా ఈ 6 సంవత్సరాలు కూడా వారు వెతుకుతూనే ఉన్నారు. వారు చేయలేని ప్రయత్నాలు అంటూ ఏమీ లేవు. ప్రతి దినం కూడా వారు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ 6 సంవత్సరాలు గడిచింది. ఈ 6 సంవత్సరాల తర్వాత నేను విజయవాడలో ఉన్నానని మా నాన్నగారికి ఆయన అలా వెతుక్కుంటూ వస్తే అప్పుడు నేను ఈ విజయవాడ ఆటోనగర్ దగ్గర సనత్ నగర్లో బ్యాచిలర్ రూమ్ తీసుకుని ఉండేవాళ్ళం. నేను ఇంకొక 3 కుర్రవాళ్ళు. అందుట్లో ఒక కుర్రవాడు ఇప్పుడున్న అటువంటి ఆ సనత్ నగర్ యూసీ హోటల్లో పనిచేసేవాడు అనమాట. సో ఆయన ఎత్తుక్కుంటూ నా ఫోటో పట్టుకొని వచ్చి ఆ యొక్క కౌంటర్లో, హోటల్ కౌంటర్లో ఉన్న అబ్బాయి దగ్గరికి వచ్చి, ఈ అబ్బాయి ఎవరైనా మీకు తెలుసా, ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చాడా అని తను అడుగుతూ వస్తే, ఈ అబ్బాయి నాకెందుకు తెలియదు, ఈ అబ్బాయి నా ఫ్రెండే, నా రూమ్లో ఉంటాడని తను చెప్తే అప్పుడు మా నాన్నగారు నన్ను కలుసుకోవడం జరిగింది. ఈ 6 సంవత్సరాల తర్వాత మరలా మా నాన్నగారు ఎంతో బాధపడుతూ వచ్చారని నేను మరలా ఇంటికి వెళ్తూ వచ్చాను. అయితే ఈ 6 సంవత్సరాలు నేను కనబడలేదని మా తల్లిదండ్రులు ఏం చేశారంటే, అనేక వారు దేవుళ్ళకి మొక్కి వారు పూజిస్తున్న ఆ విగ్రహాలన్నిటికి కూడా ఏదైనా వాళ్ళు మొక్కుబడి చేసుకుంటామని చెప్పారంట. పలానా కొండకు నేను తీసుకొస్తాం. మా నాన్నగారు అయితే ఆయన వేసే అయ్యప్ప మాల నా చేత వేయించాలని మొక్కుకున్నారంట ఆయన. సో నీ ఇంటికి వెళ్ళంగానే నువ్వు కప్పకుండా ఆ మాల ధరించాలి, ఆ మాల వేసుకోవాలని చెప్పారు ఆయన. చెప్తే నేను చెప్పాను, నేను యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాను, ఆయనే దేవుడు అని తెలుసుకున్నాను, నేను నీకంటే అట్లాంటివి ఏమి కూడా చెయ్యను అని దృఢంగా చెప్తే వారు మొదట్లో ఒప్పుకోకపోయినా తరువాత సర్లే నిన్ను బాధ పెట్టడం ఎందుకు, చనిపోయావు అనుకున్నాము, అట్లాంటి వాడు మాకు దొరికావు, నువ్వు ఏ దేవుని సేవిస్తే మాకెందుకని వారు నన్ను మరి ఇంకా బలవంతం చేయడం మానేశారు. నేను ఆ రీతిగా వారితో ఉంటూ కొన్ని సంవత్సరాలు అలాగా మా ఊరికి దగ్గరలో ఒక 5 కిలోమీటర్ల దూరంలో మందిరం ఉంటే ఆ మందిరం వెళ్తూ వచ్చేవాడిని. అలాగా కొన్ని దినాలు గడిచిన తర్వాత మా అమ్మగారు ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. మా అన్నయ్య గారు ఏమో అప్పటికి ఆయన చదువుకుంటున్నాడు, ఆయనకు ఉద్యోగం లేదు. అప్పుడు మా అమ్మగారి పని చేసుకోవడం ఇబ్బంది అవుతుంది, తప్పకుండా నువ్వు పెళ్లి చేసుకోవాలి, నువ్వు ఆల్రెడీ ఏదో పని చేసుకుంటున్నావు కదా అని చెప్తే అప్పుడు నేను చెప్పాను, నేను దేవుణ్ణి తెలుసుకున్నాను, దేవుణ్ణి తెలుసుకున్న అమ్మాయి అయితేనే, యేసు ప్రభు వారి పెళ్ళి అయితేనే నేను చేసుకుంటాను కానీ ఇంకేమీ చేసుకోనని చెప్తే వారు నీ ఇష్టమే అని చెప్పి, అయితే వారు ఏం చేస్తూ వచ్చారంటే, మా మేనత్త కూతురు, ఇప్పుడు మా భార్యగా ఉన్న దయామని మా మేనత్త కూతురు అనమాట, ఆమెను చేసుకోమని చెప్పారు. మరి ఆమె విగ్రహారాధన చేస్తుంది కదా, ఆమె పూజలు చేస్తూ ఉంటుంది, ఆమె నన్ను ఎట్లా చేసుకుంటుంది, నన్ను ఒకవేళ చేసుకున్నా ఆమె ఏమై ఉండాలి, కంపల్సరిగా అవన్నీ విడిచిపెట్టి యేసు ప్రభువుని నమ్ముకోవాలి అని నేను చెప్తే, సరే వారికి ఏం కావాలి అని అంటే నేను నాకు పెళ్లి చేయాలి అని చెప్పి ఆ అమ్మాయిని కూడా ఒప్పించారు. తను కూడా అడిగితే, సరే ఇక్కడ నేను పెళ్లి చేసుకున్న కానించి నేను యేసు ప్రభువు యందు నమ్మిక ఉంచుతాను, నీతో పాటే చర్చికి వస్తానని ఆమె చెప్పింది. ఆ రీతిగా నా వివాహం నిశ్చయించి మా గ్రామంలో అప్పటికి నాదే మొట్టమొదటి క్రిస్టియన్ మ్యారేజ్. ఎవరికి కూడా ఊర్లో క్రైస్తవం అంటే కానీ క్రిస్టియన్ మ్యారేజ్ అంటే కానీ ఏమీ తెలియదు అనమాట. ఆ రీతిగా మా వివాహం జరిగింది. ఇట్లా కాలక్రమేణా గడుస్తూ ఉంటుంది. 2012 సంవత్సరం వరకు కూడా నేను ఆ రీతిగానే దేవుణ్ణి సేవిస్తూ, నేను వారేదో చర్చికి వెళ్తూ ఉన్నారని వారి వెనకాల వెళ్ళి దేవుడు అని తెలుసుకున్నాను కానీ
సంపూర్ణమైన రక్షణ అనుభవము నాకు కలగలేదు. వారితో ఉన్నటప్పుడే, ఈ చల్లపల్లి గ్రామంలో నేను ఉన్నప్పుడే అందరికీ వారు బాప్తీసాలు ఇస్తూ ఉంటే నేను కూడా బాప్తీసం తీసుకుంటానంటే ఆ పాస్టర్ గారు నీకు బాప్తీసం కావాలని నన్ను తీసుకెళ్ళి ఆ బాప్తీసం ఇవ్వడం జరిగింది. కానీ నాలో రక్షణ కార్యం ఏది కూడా జరగలేదు. నా జీవితం ఎట్లా ఉంటూ వచ్చిందంటే, వివాహం అయింది, 2 బిడ్డలు కలుగుతూ వచ్చారు, కానీ రక్షణ కార్యం అనేది లేకపోవడం చేత ఏమైందంటే, మా తల్లిదండ్రులు, నేను అప్పటికే 6 సంవత్సరాల దూరం అయ్యాను. ఆ యొక్క పరిస్థితుల్లో నేను అప్పటికి ఊర్లో ఒక 2 ఆటోలు ఉండేవి. నాకు ఒక విశాఖ డైరీలో కాంట్రాక్ట్ ఉండేది. ఒక 2 డ్రైవర్లు మెయింటైన్ చేసి కాంట్రాక్ట్ ఉండేది. ఈ కాంట్రాక్ట్ ద్వారా వచ్చే డబ్బులు కానీ, ఆటోల మీద వచ్చే డబ్బులు ఏవి కూడా నన్ను ఎవరు అడిగేవారు కాదు. మా తల్లిదండ్రులు కానీ, భార్య కానీ ఏమి అడిగేది కాదు. ఒక మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ దారుణమవుతుంది అన్నట్లుగా, వివాహం అయితే క్రిస్టియన్ మ్యారేజ్ అయింది. ప్రతి ఆదివారం ఎంత పని ఉన్నా, ఎంత కిరాయి వస్తుందన్నా కూడా ఆటో పక్కన పెట్టి మందిరానికి వెళ్ళేవాడిని. పొద్దున్న 10 గంటల నుంచి 12 గంటల దాకా మందిరంలో కూర్చోవడం, 12 తర్వాత మళ్ళీ రాత్రి 12 దాకా ఇంటి వరకు ఎవరికి కనిపించేవాడిని కాదు. ఇష్టానుసారమే వ్యసనాలు చేస్తూ, వచ్చిన డబ్బులన్నీ కూడా ఖర్చు చేస్తూ నా ఇష్టానుసారంగా జీవించేవాడిని. అయితే ఇంటికాడ వాళ్ళకి ఏంటి అంటే, ఒకవేళ మరలా మనం ఏమైనా అంటే ఎక్కడికి వెళ్ళిపోతాడేమో, ఏమైపోతాడేమో అని ఎవరు కూడా నన్ను ఏమి అడిగేవారు కాదు. నాకు నచ్చినట్లుగా నేనేం చేస్తే అదే ఇంట్లో, ఎవరు ఏం మాట్లాడడానికి కానీ ఒక రూపాయి నన్ను అడగటానికి కూడా లేదు. 1000 రూపాయలు వచ్చేవి. 2 ఆటోలు మెయింటైన్ చేసేవాడిని, ఒక కాంట్రాక్ట్ ఉండేది. ఈ డబ్బులన్నీ కూడా ఎప్పుడు కానీ పిల్లలకు కానీ, మా భార్యకు కానీ, ఇంట్లో తల్లిదండ్రులకు కానీ ఏనాడు కూడా ఇచ్చేవాడిని కాదు. ఆ రీతిగా 2012వ సంవత్సరం వరకు నా జీవితం కొనసాగుతూ వచ్చింది. ఇష్టానుసారమైన వ్యసనాలకు బానిసయ్యి చిన్న వయసులోనే ఎన్ని రకాలుగా చేయాలంటే అన్ని రకాల వ్యసనాలు చేస్తూ జీవిస్తూ వచ్చాను. అట్లా జీవిస్తుండగా 2012 మార్చి నెల వచ్చేపాటికి నాకున్న కాంట్రాక్ట్ పోయింది. నేను కలిగి ఉన్న 2 ఆటోలు వెళ్ళిపోయినాయి. నేనంతా మా మిస్సెస్ దగ్గర ఉన్న బంగారం అంతా కూడా బ్యాంకులో వెళ్ళిపోయింది. చేతిలో రూపాయి లేని పరిస్థితి. ఇంకా భయంకరమైన అప్పుల్లో మునిగిపోయాను. కారణం ఏంటంటే, నా ఇష్టానుసారంగా వ్యసనాలకు చేస్తూ వచ్చిన జీవిత కారణాన. అప్పుడు 2012 మార్చి నెల ఏ దినం అనేది నాకు గుర్తులేదు, కానీ మార్చి నెల మంచి ఎండలో మా ఇల్లు డాబా ఇల్లు ఉంటే డాబా మీద అందరూ పడుకున్నారు. నేను ఒక్కడిని మాత్రం ఇంట్లో ఉండి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. చేతిలో డబ్బులు రావట్లేదు. వ్యసనాలకి అప్పటికే అలవాటు పడిపోయి ఉన్నాను. ఎవరి దగ్గరికి వెళ్ళినా అప్పు ఇచ్చే పరిస్థితి లేదు. ఉన్న అప్పులు ఎట్లా తీర్చాలో తెలియదు. తల్లిదండ్రులేమో ఇప్పటిదాకా వారు మాకేమీ ఇవ్వలేదు, మాకేంటి అన్నట్లుగా వాళ్ళు అట్లా ఉన్నారు. చాలా చిన్న వయసే, ఎందుకు ఇట్లా జరిగింది ఏంటి అని ఆ రాత్రి నేను కంపల్సరీగా ఈ రాత్రి లోకం విడవాలి, నేను ఎందుకు ఇంత చిన్న వయసులో ఇంత భయంకరంగా ప్రవర్తించాను, ఏంటి నా జీవితం అని. అందరూ ఇంట్లో ఎవరూ లేరు, అందరూ డాబా మీద ఉన్నారు. నేను ఒక్కడనే ఇంట్లో ఉండి అలా ఆలోచిస్తూ ఏదైనా చనిపోవాలి అని నిర్ణయం తీసుకొని అలా కూర్చొని ఉన్నాను. అప్పటికే నేను ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తాను, అన్ని దేవుని కార్యక్రమాలు చేసేవాడిని, దేవుని కానుకలు ఇవ్వాల్సిన అన్నీ ఇచ్చేవాడిని, కానీ క్రమంగా బైబిల్ చదవటం కానీ, బైబిల్ని ముట్టుకోవడం కానీ ఏది కూడా నాకు తెలిసేది కాదు. అయితే ఆ దినాన చనిపోవాలని నిర్ణయించుకొని, సరే ఒక్కసారి ఎందుకు దేవుని ఆత్మ ప్రేరేపణ వచ్చి, సర్లే కాసేపు మోకరిద్దాం, దేవుడిని అడుగుదాం ఏంటి ఈ పరిస్థితి అని మోకరించి నేను బైబిల్ తెరిచి చూస్తే, అప్పటికి నాకు తెలిసిన పాస్టర్ గారు ఒక ఆయన ఆ 2012వ సంవత్సరంలోనే నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం కూడా నేను చూడలే ఎప్పుడు. అలాగే బైబిల్లో పడేసాను, ఆయన ఏదో ఇచ్చాడులే, ఆయనకి ఏదో కానుక ఇచ్చాములే అన్నట్లు అక్కడ పెట్టేసి నా పని నేను చేసుకుంటూ వచ్చాను. అయితే ఆ రాత్రి ఎప్పుడు నేను ఆ తీర్మానం చేసుకున్నానో, నేను బైబిల్ తెరిచేసరికి ఆ వాగ్దానం నా కళ్ళెదురుగా కనబడుతూ ఉంది. అదే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనంలో, నీ దేవుడైన యెహోవాకు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ఈ మాట నాకెంతో ఆదరణ ఇచ్చి, నిజమా దేవుణ్ణి ఆశ్రయిస్తే, ఇన్నాళ్ళు నేను మందిరానికి వెళ్తున్నాను, ఇట్లాంటివి నాకు ఎప్పుడు కలగలేదు, ఎప్పుడు కూడా నేను దేవుణ్ణి ఆశ్రయించలేదు కదా, నిజమే ఒకవేళ దేవుణ్ణి ఆశ్రయించపోగా ఈ రీతిగా జరిగిందేమో, దేవుడి గురించి అనేక విషయాలు నాకు తెలిసినా కూడా ఆయన సరైన విశ్వసించగా నా ఇష్టానుసారంగా జీవించడం చేత ఇది జరిగిందేమో, ఇక మీదట ఈ మాట నమ్ముదాం. ఆయనే అంటున్నాడు కదా, నేను ఏమంటున్నాడు, నువ్వు
నీ దేవుడైన యెహోవా నేను భయపడకుము అంటూ ఉన్నాడు. నా జీవితం ఎవరికీ తెలియదు, నేను ఈ రాత్రి ఏం చేస్తున్నాను ఎవరికీ తెలియదు కదా, నేను భయపడక నేను ఎట్లా చెప్తున్నాడు అంటే ఈయనకి నా గురించి తెలుసు, నేను చేస్తుందంతా ఈయనకి తెలుసు. ఒకవేళ నేను ఈయన సరైన రీతిగా ఆశ్రయిస్తే ఈయన నాకు సహాయపడతాడు అని నేను ఆ దినాన నా రక్షణ తీర్మానం చేసుకొని ఆ ఉదయకాలం నుంచే నాకున్నటువంటి వ్యసనాలన్నిట్లు కూడా విడిచిపెట్టి సరైన రీతిగా సరైన క్రమముగా దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడుతూ వచ్చాను. 2012వ సంవత్సరం మార్చి నెలలో ఇది జరుగుతూ వచ్చింది. ఆ రోజు నుంచి నాకున్నటువంటి అన్నీ కూడా పక్కన పడేసి, నా ఫోన్లో ఉన్న కాంట్రాక్ట్స్ అవన్నీ కూడా పక్కన పడేసి, ఫోన్లు పక్కన పడేసి, దేవుని కొరకు కంపల్సరిగా దేవుని మీద ఆధారపడాలి, దేవుడే నాకు ఈ మాట ఇస్తున్నాడు కదా. అనేకులేమో నేను చర్చికి వెళ్తున్నాను, వీరు దేవుడు గొప్పవాడు అంటున్నాడు, కానీ నా బ్రతుకేమో ఈ రీతిగా ఉంది, అయితే ఇక మీదట నా బ్రతుకు మారాలి అని నేను ఆలోచన చేసి దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు మా దేవుడు ఎంత కార్యం చేశాడంటే, నాకు సరైనటువంటి హెబ్రోను క్రమాన్ని పరిచయం చేయడానికి ఒక దైవజన్ని పరిచయం చేశాడు. నేను రక్షింపబడిన ఎమ్మటే ఎట్లా అది పరిచయం కూడా అయిందనంటే, మా ఇల్లు రోడ్డు పక్కనే ఉంటుంది. ఆ రోడ్డు పక్కన ఇట్లాంటి గోడ మీద మా యొక్క పెళ్లి తాలూకా బ్యానర్ అతికించాం. ఆ బ్యానర్ 2009లో మా వివాహం అయింది, 2012 వరకు కూడా ఆ రీతిగానే ఉంది. అది ఆయన తోవంట ఆ పాస్టర్ గారు వెళ్తూ ఆ బ్యానర్ చూశాడు. చూసి ఏంటి ఇది క్రిస్టియన్ లాగా ఉంది, ఈ ఊరిలో ఎవరు క్రిస్టియన్స్ లేరు కదా, ఎవరు ఇక్కడ ఈ పెళ్లి జరిగింది ఏంటి అని ఎంక్వైరీ చేసి ఆయన నా దగ్గరకు వచ్చాడు. వస్తే అవునండి ఇలాగా దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను పలానా ఊరు చర్చికి వెళ్తున్నాను అని అంటే ఆయన కొన్ని విషయాలు చెప్పి బలపరిచాడు. నేను అంతకుముందు వెళ్ళే చర్చి ఏంటంటే పెంతుకోస్తు సావాసంకి వెళ్ళేవాడిని. ఆ పెంతుకోస్తు సావాసం విధానంకి ఈయన చెప్పిన దానికి వాక్యానుసారంగా చూస్తే దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది. అందుకని నేను అప్పటి నుంచి ఆయన వెంబడించడానికి ప్రయత్నం చేశాను. ఆయన అనేక రకమైన ఆత్మీయ విషయాలు నాకు నేర్పిస్తూ వచ్చాడు. నాలో అప్పుడు ఏం భారం కలిగింది అని అంటే, నేను ఒక్కడనే ఈరోజు ఉన్నాను కాబట్టి పక్క ఊరు మందిరానికి వెళ్ళిపోతూ ఉన్నాను. అదే మా గ్రామంలో ఒక సంఘం ఉంటే, మందిరం ఉంటే అనేకులు రక్షింపబడతారు కదా, అనేకులు దేవుణ్ణి తెలుసుకుంటారు కదా అని ఆ పాస్టర్ గారికి బలవంతం చేసి, అన్న మీరు మీ మందిరానికి మేము రావడం కాదు, మీరే మా ఇంటికి వచ్చి ఇక్కడే ఆరాధన స్టార్ట్ చేయాలి, మా ద్వారా అనేకులు వచ్చి రక్షింపబడితే అది దేవునికి మహిమ కదన్నా, ఊర్లో కంపల్సరీగా దేవుని మందిరం ఉండాలని చెప్తే ఆయన ఎమ్మటే అనుమతించాడు. మా ఇంట్లో ఆరాధన స్టార్ట్ చేయడం ప్రారంభించాం మా కుటుంబం కలిసి. అలా మేము ప్రారంభించగా ఒక 4 కుటుంబాల వారు దేవుని తెలుసుకొని మాతో కలిసి దేవుని ఆరాధించడానికి ఇష్టపడుతూ వచ్చారు. ఆ రీతిగా దేవుణ్ణి ఎప్పుడైతే 4 కుటుంబాలు అయ్యి ఒక 20 మంది గ్యాదర్ అవుతున్నామో కంపల్సరీగా దేవుని మందిరం ఉండాలని మా యొక్క స్థలాన్ని ఎన్నిక చేసి ఒక 30,000 రూపాయలు పెట్టి ఒక స్థలాన్ని కొని 52 దినాల్లో 30x40 మందిరాన్ని నిర్మించాం. అది కూడా దేవుని కార్యమే. ఆ పాస్టర్ గారి దగ్గర కానీ నా దగ్గర కానీ రూపాయి లేదు. అద్భుత రీతిగా ఆశ్చర్యరీతిగా దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. మందిరాన్ని నిర్మించాం. 2014 ఫిబ్రవరి 19న మందిరం డెడికేషన్ చేస్తూ వచ్చాము. 2014 నాకు అప్పటికి నేను రక్షింపబడక మునిపే నా ఆటోలు నా వ్యాపారం అంతా పోయింది కదా. నేను ఈ దినాలంతా 2012 నుంచి 2014 వరకు ఖాళీగానే ఉంటూ ఉన్నాను. ఏం చేయాలి అని కానీ ఏది రావట్లేదు. కంపల్సరిగా ఊర్లో మందిరం కట్టబడాలి, దేవుని పని జరగాలి అనే ఆలోచనతోనే అలా తిరుగుతూ ఉండగా 2014 ఆ డిసెంబర్ నెలలో నాకు ఒక ఆఫర్ వచ్చింది. 108 వారు పోస్టులు తీస్తున్నారు, నువ్వు వెళ్తావా అని మా పక్క గ్రామంలో ఒక వ్యక్తి చెప్తే నేను విజయవాడ సెలెక్టింగ్కి వచ్చాను. విజయవాడలో సెలెక్ట్ అయ్యాను 108లో డ్రైవర్ జాబ్గా. 108లో డ్రైవర్ జాబ్ జాయిన్ అవ్వగానే వారు నన్ను తీసుకెళ్ళి గోవాలో 3 నెలల పోస్టింగ్ ఇచ్చారు. గోవాలో పోస్టింగ్ వచ్చిన తర్వాత మరలా ఇక్కడ విజయవాడ పామర్లో నాకు పోస్టింగ్ ఇచ్చారు వాళ్ళు. పామర్లో ఇక్కడి నుంచి వెళ్ళి నేను ఇక్కడ విజయవాడలో అప్పటికే మా రిలేటివ్స్ వాళ్ళు ఇక్కడ ఉన్నారని విజయవాడలో ఫ్యామిలీ పెట్టి పామర్రు వెళ్ళేవాడిని నేను డ్యూటీకి. అయితే విజయవాడలో ఇప్పుడు మనం కలిగి ఉంది హెబ్రోను సావాసం కదా, హెబ్రోను సావాసంలో ఉండాలని మా దైవజనులకు చెప్తే మా దైవజనులు ఏం చేశారంటే హెబ్రోనుకు ఫోన్ చేసి విజయవాడలో ఏ మందిరానికి వెళ్ళాలి మా సహోదరుడు ఉన్నారని వాళ్ళని అడిగితే అప్పుడు ఆ హెబ్రోన్లో ఉన్న బ్రదర్సు అన్న నెంబర్ ఇవ్వటం, అన్నని కలవమంటం చెప్పారు. అప్పుడు నేను అన్న దగ్గరికి వెళ్ళి ఈ సావాసంలోకి రావటం జరిగింది.
ఒక దినాన అన్నతో నేను వెళ్ళి కలిసి మాట్లాడాను. బ్రదర్ తప్పకుండా రండి సావాసాలనని. అప్పటి నుంచి ఈ యొక్క మన బేర్షెబా ఫెలోషిప్కి 2015 సంవత్సరం నుంచి మేము రావడం జరుగుతూ ఉంది. 2015 సంవత్సరం నుంచి 2021 సంవత్సరం ఫిబ్రవరి నెల 5వ తారీఖు వరకు కూడా మేము ఈ సావాసంలో కొనసాగుతూ వచ్చాం. ఎంతో ఆత్మీయంగా బలపడుతూ వచ్చాం. తరువాత నాకు రక్షణ పడక ముందే నేను బాప్తీసం తీసుకున్నాను కదా. ఆ బాప్తీసము కరెక్ట్ కాదని అనేక మార్లు అన్న వాక్యంలో చెప్తూ ఉన్నప్పుడు నాకు అర్థమవుతూ వచ్చింది. రక్షణ లేని బాప్తీసం వ్యర్థమని చెప్పినప్పుడు అప్పుడు అన్న ఒక దినాన మన సంఘంలో బాప్తీసాలు ప్రకటించారు 2017లో అన్న బాప్తీసాలు పెడితే తెల్లవారితే బాప్తీసాలు. ఆ రోజు అన్న ఎక్కడో నిజామాబాద్ ఏదో పని మీద వెళ్ళారు. అట్నుంచి రిటర్ను రావాలని అర్జెంటుగా నన్ను కారులో, అప్పుడు నేను మందిరంలో పనిచేసేవాడిని, అప్పుడు అన్న నన్ను హైదరాబాద్ రమ్మంటే నేను హైదరాబాద్ వెళ్ళాను. అట్నుంచి రిటర్న్ అన్న నేను అక్క కారులో వస్తూ ఉండగా నేను అన్నని అడిగాను, అన్న నేను రక్షణ లేకుండా బాప్తీసం తీసుకుంటా, బాప్తీసం చెల్లుతుందా అని. అన్న ఏం చెప్పారంటే అది చెల్లదయ్యా, ఎందుకు అట్లా అడిగావు, ఎవరి గురించి అన్నారు. నా గురించేనన్నా, నేనే రక్షణ లేకుండా బాప్తీసం తీసుకున్నాను, అది చెల్లదు కదంటే అవునయ్యా అది చెల్లదు, తప్పకుండా నువ్వు మరలా బాప్తీసం తీసుకోవాలని చెప్తే 2017లో మరలా ఇక్కడ బేర్షెబాలో నేను బాప్తీసం తీసుకోవడం జరిగింది. ఆ రీతిగా 2021 సంవత్సరం ఫిబ్రవరి నెల దాకా కూడా సావాసంలో ఉండటానికి, అనేక ఆత్మీయమైన విషయాలు తెలుసుకోవడానికి ప్రభు నాకెంతో సహాయం చేశాడు. అయితే ఈ 2020వ సంవత్సరంలో ఏం జరిగిందంటే మా అన్నయ్య గారు అప్పటికే ఉద్యోగం వచ్చి ఆయన ముంబై వెళ్ళిపోయారు. ఇంటికాడ ఉన్నది మా అమ్మగారు నాన్నగారే. వారికి కొంత అనారోగ్యంగా ఉంటుందని ఎన్నో సంవత్సరాల నుంచి మాకు ఫోర్స్ చేస్తూ ఉన్నారు, మీరు ఇంటికాడికి వచ్చి మమ్మల్ని చూసుకోవచ్చు కదా అని. కానీ మాకైతే వెళ్ళటానికి ఇంత సావాసం ఉంది, ఇంత ఆత్మీయమైన స్థితి అక్కడ ఉండదు కదా, ఎట్లా వెళ్తామని ఆలోచన చేస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి అలా నెట్టుకొస్తూ ఉన్నాము. కానీ 2021 సంవత్సరంలో మాత్రం తప్పకుండా మీరు రావాల్సిందే. జనవరి నెలలో మేము అక్కడికి వెళ్తే వారు కంపల్సరిగా ప్రెజర్ చేస్తూ వచ్చారు. మేము ఇంత ఇచ్చేస్తుంటే మాది చాలా పెద్ద ఇల్లు, ఆ ఇంట్లో మేము ఇద్దరమే ఉండాల్సి వస్తుంది, మాకేంటి అది అని వాళ్ళు చాలా బాధపడుతూ చెప్తే, సర్లే వాళ్ళు ఎందుకు బాధ పెట్టాలి, దేవుడే సహాయం చేస్తారులే, పోను వారి మధ్యలోకి వెళ్ళి ఉందాము, వారికి తోడుగా ఉన్నట్టు ఉంటుంది, ఒకవేళ గ్రామంలో ప్రజలకు కానీ వారికి కానీ సువార్త చెప్పి దేవుళ్ళు నడిపించే అవుతుందని 2021 సంవత్సరం ఫిబ్రవరి నెలలో మేము ఇక్కడి నుంచి సావాసంలో నుంచి మరల మా స్వగ్రామంకి వెళ్ళటం జరిగింది. స్వగ్రామంలోకి వెళ్ళిన తర్వాత నేను మరి అక్కడ మాది ఊర్లో మా అమ్మా నాన్న వాళ్ళు టీ హోటల్ రన్ చేస్తూ ఉంటారు. అట్లా వాళ్ళు అది పని చేసుకుంటారు, నేను ఏదైనా పని చేసుకోవాలి కదా అని చెప్పి ఏపీఎస్ఆర్టీసీ వారి దగ్గర కాంట్రాక్ట్ డ్రైవర్గా జాయిన్ అయ్యాను. నేను ఫిబ్రవరి నెల 20వ తారీఖున ఈ 2021 సంవత్సరం ఫిబ్రవరి 1వ తారీఖున వారి దగ్గర జాయిన్ అయ్యాను. కాంట్రాక్ట్ బేసిక్గా రోజుకి 800 రూపాయల జీతంతో కాంట్రాక్ట్ బేసిక్గా జాయిన్ అయ్యాను. వారు నాకు జాయిన్ అయినప్పుడు ఏం చెప్పారంటే, అయ్యా మీరు బస్సు డిపోలో నుంచి తీసుకెళ్ళి మరలా డిపోలోకి వచ్చేదాకా మీదే బాధ్యత, పొరపాటున ఏ బస్సుకి ఎక్కడ డ్యామేజ్ అయినా నువ్వే డబ్బులు కట్టాలి, ఒకవేళ నీకేదైనా ప్రమాదం జరిగితే మేమైతే రూపాయి ఇవ్వము, నీకు ఎలా అయితే సేఫ్టీగా ఉంటుందో అలాగే నువ్వు డ్రైవింగ్ చేయి, పొరపాటున ఏదైనా జరిగినా మాకు ఎటువంటి బాధ్యత లేదని వారు జాయిన్ అయినప్పుడు ముందే స్పష్టంగా చెప్పారు. అయితే ఆ రీతిగానే ఫిబ్రవరి నెల 20వ తారీఖు నేను జాయిన్ అయ్యాను. మార్చి నెల 29 వరకు కూడా ప్రతిరోజు ఆ దగ్గర డ్యూటీ చేస్తూ ఉన్నాను. మార్చి నెల 29వ తారీఖు అది సోమవారం ఉదయాన్నే 5 గంటలకు నేను డ్యూటీ ఎక్కాను. 5 గంటల నుంచి 11 గంటల వరకు నా డ్యూటీ. మా ఊరి దగ్గర ఉన్నటువంటి పాలకొండ అనే ఊరు నుంచి విశాఖపట్నం వెళ్ళి మరలా పాలకొండ వచ్చి డ్యూటీ దిగిపోవాలి, అది నా డ్యూటీ షెడ్యూల్. అయితే 5 గంటలకు నేను ఆ బస్సు తీసుకొని డ్యూటీ బయలుదేరాను. ఆ బస్సుకి కండక్టర్ ఉండరు, ఓన్లీ పాయింట్లు ఉంటాయి, ఆ పాయింట్లో టికెట్స్ కొడితే డ్రైవర్గా నేను వారిని ఎక్కించుకొని దించాల్సిన వాడు దించేసి వెళ్ళి వచ్చేయటమే. 5 గంటలకి మన సహోదరులు ఉదయకాల ప్రార్థన జరుగుతుంది కదా, ఆ ప్రార్థనకు కూడా నాకు ఫోన్ చేశారు. నేను డ్రైవింగ్లో ఉంటూనే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆ సహోదరులు చెప్పిన వాక్యం విని, కొంత ప్రార్థన కూడా ఆ రోజు చేయలేదు, ప్రార్థన చేయకుండా వాక్యం విని అన్న మీరు కంటిన్యూ అవ్వండి నేను కట్ చేసి పెట్టేసి, అట్లా ఆ వాక్యం అయిపోయిన తర్వాత నా ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసుకొని ఏదో వాక్యం పెట్టుకొని అలా వింటూ వెళ్ళిపోతూ ఉన్నాను. మా యొక్క పాలకొండ డ్యూటీ నేను ఎక్కిన కానించి
విజయనగరం అనేది 70 కిలోమీటర్స్ వస్తుంది. ఈ 70 కిలోమీటర్ రావడానికి 5 గంటలకు బయలుదేరి నేను 2 అవర్స్ సమయం పట్టిందనమాట. 7 గంటలకి విజయనగరం దాటి ఒక 5 కిలోమీటర్లు వెళ్ళాను. వెళ్ళంగానే నేను అప్పుడే మంచి స్పీడ్లో ఒక లారీని క్రాస్ చేస్తూ ఉన్నాను. నా ముందు ఒక లారీ వెళ్తుంది, ఆ లారీని నేను క్రాస్ చేస్తూ ఉన్నాను. క్రాస్ చేసి ఆ లారీని జస్ట్ దాటాను. దాటంగానే అక్కడ మున్సిపాలిటీ వారు పెద్ద డంపింగ్ యార్డ్ ఉంది అక్కడ. ఆ డంపింగ్ యార్డ్లో ఏదో చెత్త తగలబెడుతున్నారు వారు ఎర్లీ మార్నింగ్ 7 గంటలకి. ఎప్పుడైతే వాళ్ళు అది తగలబెట్టారో ఒక్కసారి ఏదో కెమికల్ రియాక్షన్ జరిగినట్లుగా విపరీతమైన పొగ రోడ్డు మీదకి వచ్చేసింది. ఒక్కసారి రోడ్డు మీదకి వచ్చేసరికి రోడ్డు అంతా పొగతో కమ్ముకుపోవడం, రోడ్డు ఏమీ కూడా నాకు కనబడలేదు. ఎప్పుడైతే హై స్పీడ్లో నేను లారీని క్రాస్ చేస్తున్నానో నేను జస్ట్ అలా క్రాస్ చేయగానే ఎదురుగుంటా ఒక బస్సు వచ్చింది. ఆ బస్సు డ్రైవర్కి కూడా ఆ పొగ కారణాన రోడ్డు మీద ఏమన్నది కనిపించలేదు. ఏమంటే ఎదురెదురుగా మా బస్సులు రావటం వలన ఏం జరిగిందంటే నా బస్సు నేను కూర్చున్న పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ సగము అవతల బస్సులోకి వెళ్ళిపోయింది. హై స్పీడ్లో ఉండి ఆ బస్సు నేను ఎప్పుడైతే గుద్దానో ఆ డాష్ ఇచ్చేసరికి ఆ బస్సును గుద్దేపాటికి నేను కూర్చున్న ప్లేస్ నుంచి ఆ బస్సు సగం వరకు నా బస్సు వెళ్ళింది. అదే సేమ్ వెనకమాల నుంచి నేను ఏదైతే లారీని క్రాస్ చేశానో ఆ లారీ డ్రైవర్కి కూడా ఆ పొగతో రోడ్డు కనబడక ఆ డ్రైవర్ కూడా ఏం చేశాడంటే నా బస్సును ఢీకొనడం జరిగింది. నా బస్సును ఎప్పుడైతే ఆ లారీ ఢీకొట్టిందో మరింతగా నేను డ్రైవ్ చేస్తున్న బస్సు అవతల బస్సులోకి వెళ్ళిపోయింది. నేను కూర్చున్న డ్రైవింగ్ సీటు వెనకమాల ఉన్నటువంటి 2 చనిపోయారు. అవతల బస్సులో ఉన్న 2 డ్రైవర్లు చనిపోయారు. ఆ పక్క సీట్లో ఉన్న ఇంకొక ఆయన చనిపోయారు. మొత్తం 5 చనిపోయారు. దాదాపు 49 మందికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఆ రోజు తీవ్రమైన గాయాలు. నేను ఉంటున్న పొజిషన్లోనే బస్సు హై స్పీడ్లో వెళ్ళి ఆ బస్సు సగానంలో ఉంది. చాలా మంది చూసిన వాళ్ళు స్పాట్లో ఏమన్నారంటే 2 డ్రైవర్లు కూడా చనిపోయారని చెప్పారు. వాస్తవానికి చనిపోయింది 2 డ్రైవర్లే. ఆ డ్రైవర్లు ఎవరు అంటే అవతల బస్సులో 2 డ్రైవర్లు ఉన్నారు. ఒక ఆయన డ్రైవింగ్ చేస్తూ వచ్చిన ఆయన, ఇంకొక ఆయన డ్యూటీకి వెళ్ళటానికని ఆ డ్రైవర్ పక్కనే ఒక ఆయన ఉన్నాడు. ఈ 2 డ్రైవర్లు కూడా స్పాట్లో చనిపోయారు. వాస్తవానికి చూస్తే నేను ఉన్నటువంటి పొజిషన్ చూస్తే నేను బ్రతికి ఈ దినాన ఉండటానికి ఏమాత్రం కూడా అవకాశాలు లేదు అక్కడ. ఆ యొక్క దృశ్యాన్ని చూస్తే నేను అసలు ఆ స్పాట్లో ఉండటానికి ఏమాత్రం కూడా అవకాశమనే లేదు. ఎందుకంటే నా సీటు దాటి వెనకమాల ఇంక ఉన్నటువంటి సీట్లో ఉన్న 2 వ్యక్తులు చనిపోయారు. ఎంతోమందికి అక్కడ ఉన్న వాళ్ళకి తీవ్రమైన గాయాలయ్యాయి. కానీ నాకైతే ఏం జరిగిందంటే ఈ పైన హెడ్కి గాయమైంది. ఈ చెస్ట్లో ఉన్నటువంటి రిబ్స్ 6 ఇరిగిపోయినాయి. ఈ చెయ్యి మొత్తం మెల్ట్ అయిపోయింది. అంటే ఈ చెయ్యిలో ఉన్న ఈ కండంతా నుజ్జు అయిపోయింది. ఈ తొడ భాగం అంతా కూడా బాగా ప్రెస్ అయిపోయి అది లోపలికి అంతా నొక్కుపోటు అయిపోయింది. తర్వాత కాళ్ళు అంతా నుజ్జు అయిపోయి కాలు అక్కడ 2గా విరిగిపోయింది అనమాట. అట్లాంటి తీవ్రమైన పరిస్థితి అక్కడ సంభవించింది. ఆ సమయంలో చుట్టూ ఉన్నవారు చూస్తే అంతా కూడా మా ఇంటికి ఏమని వార్త అందించారంటే మీ అబ్బాయి చనిపోయాడు. ఎందుకంటే అక్కడ 2 డ్రైవర్లు చనిపోయినట్టు చూస్తూ ఉన్నారు కదా, ఆ 2లో నేను కూడా ఉన్నానని, చనిపోయాడనే వార్త ఇంటికి ఫోన్ చేసి చెప్పారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ అంతా చూసి ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఆ వ్యక్తి మా పాస్టర్ గారికి ఫోన్ చేశాడు. అంటే నాతో పాటు ఉన్నటువంటి డ్రైవర్ ఇంకొక ఆయన ఉన్నాడు, నా వెనక బస్సులో ఉన్న ఆయన డ్రైవరు మా పాస్టర్ గారికి తెలుసు. ఆయన మా పాస్టర్ గారికి ఫోన్ చేసి ఇట్లా మీ నగేష్ చనిపోయాడు, మీరు వాళ్ళ ఇంటికి విషయం తెలియచేయండి, మీరు ఎక్కడున్నారా అని అడిగితే ఆయన ఎంతో కంగారుగా ఆయన చనిపోవడం ఏంటి, నిన్నే రాత్రే మేము కలిసాము అని అంటే, లేదండి ఇదిగోండి పలానా చోట యాక్సిడెంట్ జరిగింది, టీవీలో కూడా ఆ న్యూస్ వస్తుంది చూడండి మీరు అని చెప్తే ఆయన ఇమీడియట్లుగా ఆయన ఏం చేశాడు అని అంటే ఆ యాక్సిడెంట్లో చనిపోకుండా దేవుడు నన్ను ఆపడం మాత్రమే కాదు, దేవుడు నాకు ట్రీట్మెంట్కి తీసుకెళ్ళటానికి కూడా ఏం చేశాడనంటే మా దైవ సేవకులు ముందు రోజు ఆదివారము మేమిద్దరం కలుసుకున్నాము. ఆయన నాతో ఏం చెప్పాడంటే మరుసటి రోజు సోమవారం కదా, వాళ్ళ అత్తగారు ఆల్రెడీ గవర్నమెంట్ విశాఖపట్నం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. రేపు ఆమె దగ్గరికి నేను వెళ్తాను, ఆమెను వెళ్ళి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి తీసుకొస్తానని ఆదివారం చెప్పాడు నాకు. ఆయన ఆదివారం చెప్పి ఆయన ఇంటికి ఆయన వెళ్ళిపోయాడు, నేను డ్యూటీకి వెళ్ళిపోయాను. అయితే ఆయన ఏం చేశాడంటే నాతో సోమవారం వెళ్తానని చెప్పిన వ్యక్తి ఆదివారం రాత్రే వెళ్ళిపోయాడు ఆయన హాస్పిటల్కి.
ముందుగానే వెళ్ళిపోదాం, రేపు పొద్దున్నే ఎందుకులే అని వెళ్ళిపోతే, ఆయన ఎప్పుడైతే ఆ హాస్పిటల్లో నా యాక్సిడెంట్ జరిగిన దగ్గరలో ఉన్నాడో ఎమ్మటే ఆయన మా యొక్క సంఘంలో ఉన్న ఒక వ్యక్తికి ఫోన్ చేశాడు. ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే, నా యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందో అక్కడ 5 కిలోమీటర్ల దూరంలో ఒక రూమ్లో ఉంటూ చదువుకుంటున్నాడు ఆ పిల్లోడు. ఆ పిల్లోడికి ఫోన్ చేసి, ఇలా మా నాన్న యాక్సిడెంట్ అయిందంట, అర్జెంటుగా నువ్వు వెళ్ళరా, హాస్పిటల్కి వెళ్ళు, ఏం జరిగిందో చూడు, అన్న చనిపోయాడని అందరూ చెప్తూ ఉన్నారు, అది నిజం జరిగిందా లేదా నువ్వు వెళ్ళి చూడు అని అంటే, హఠాహట్న ఆ పిల్లోడు హాస్పిటల్కి రావడం జరిగింది. అప్పటికే ఇంతమంది పెద్ద యాక్సిడెంట్ అవ్వటం, హాస్పిటల్కి నన్ను తీసుకువెళ్ళారు, ఎక్కడికక్కడ కట్లు కానీ ఏమి కట్టకుండా బ్లడ్ బ్లీడింగ్ అట్లానే అవుతుంది, పక్కన పడేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ కదా, అంత త్వరగా ఇంతమందికి ఒకేసారి దెబ్బలు తగిలేపాటికి, ఇంతమంది పేషెంట్లు వచ్చేపాటికి వారు ఏం చేయాలో తెలియక వారు నన్ను పక్కన పడేయడం జరిగింది. ఎప్పుడైతే ఆ సహోదరుడు వచ్చాడో, రాగానే ఆ సహోదరుడు ఫోన్ చేశాడు మా దైవజనుడికి, అన్న మన అన్న చనిపోలేదు, అన్న బ్రతికే ఉన్నాడు, ఏం చేయమంటావు అని అంటే, ఎమ్మట ఆయన ఫోన్ చేశాడు, ఆ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారో అదంతా నువ్వు పట్టించుకో, మాకు ఒక అంబులెన్స్ మాట్లాడి ఇమీడియట్గా నువ్వు విశాఖపట్నం సహోదరుని తీసుకొని రా అని చెప్తే, ఆయన ఎమ్మటే ఆ పిల్లోడు నన్ను తీసుకెళ్ళడం జరిగింది. ఆ రీతిగా దేవుడు ఆ ప్రమాదంలో నా ప్రాణాలు పోకోవడమే కాకుండా నాకు తదుపరి ట్రీట్మెంట్ జరగటానికి కూడా ముందుగానే నా సేవకుని అక్కడ పంపించి ఆ యొక్క హాస్పిటల్ చేరటానికి, హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందటానికి దేవుడు ముందుగా ఆయన్ని సిద్ధపరిచాడు. ఆ పరిస్థితిలో ఉన్న నన్ను హాస్పిటల్లో జాయిన్ చేస్తే, హాస్పిటల్కి తీసుకువెళ్తే హాస్పిటల్ వాళ్ళు బయటే ఉంచి, ఈ వ్యక్తి బ్రతుకుతాడో చనిపోతాడో మాకు తెలియదు, చాలా సివియర్ గాయాలైనవి, ఇంత తీవ్రంగా ఉన్న వ్యక్తిని మేము జాయిన్ చేసుకోవాలంటే రోజుకి 70-80 వేలు ఖర్చు అవుతుంది, మీరు ముందు ఆ డబ్బులు కడతాము అని అంటేనే నేను ఈ వ్యక్తిని తీసుకుంటామని వారు చెప్తూ ఉన్నారు. అప్పటికి మా తల్లిదండ్రులు కానీ ఎవరు రావటానికి, వాళ్ళు వార్త తెలియటం, వారందరూ రావడానికి చాలా టైం పడుతుంది. ఈ సేవకులైతే ఆయన తీసుకెళ్లారు, కానీ మరి ఆయన ఏదైనా డెసిజన్ తీసుకోవాలన్నా కూడా ఆయనకి డబ్బులు కట్టాలంటే ఎమ్మటే ఎవరికి కూడా ఉండవు కదా. అట్లా ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు, ఏంటా ఈ పొజిషన్ ఇదంతా అని అంటే, అప్పుడు ఈలోగా అదే పొద్దున్న 7 గంటలకు జరిగితే సాయంత్రం 7 గంటల దాకా కూడా నాకు ఎటువంటి ట్రీట్మెంట్ కానీ ఏమీ కూడా జరగలేదు. అలాగ బ్లడ్ పోతానే ఉంది, పరిస్థితి అంతా కూడా దిగజారిపోతూనే ఉంది క్షణానికి, కానీ ఏమీ కూడా ఇది అవ్వట్లేదు. ఈ లోపుగా 7 గంటలకు కూడా అప్పుడు అందరూ సమకూడారు. ముంబై నుంచి మా బ్రదర్ వచ్చారు, విజయవాడ నుంచి రాజన్న వచ్చారు, వీళ్ళందరూ సమకూడి అప్పుడు వీళ్ళు ఆలోచన చేసుకొని, సరే 70-80 వేలు అయితే ఏమవుతుంది, కడదాము, ముందెళ్ళి ట్రీట్మెంట్ చేయండి అని చెప్తే అప్పుడు వారు ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. ఇందాక మనం చదివిన మాట యెషయా గ్రంథము 27 సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24వ వచనము, 2020వ సంవత్సరం దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం అది, నేను నిన్ను కాపాడి ఆశీర్వదించేదను అని. దేవుడు నన్ను అక్కడ కాపాడడం మాత్రమే కాదు, నేను ఎన్నో దినాలుగా దేవుని తెలుసుకున్నప్పటి నుంచి మా తల్లిదండ్రులకి వీళ్ళందరికీ ఏంటి అంటే నా మీద కోపము, ఈ అబ్బాయి ఎప్పుడు దేవుడు అనుకొని దేవుడి పనులని, దేవుని కార్యక్రమాలని, ఏదో ఊర్లో మీటింగ్లు పెట్టాలని అయ్యి అని డబ్బులు ఖర్చు చేస్తున్నాడు, ఏమాత్రం కూడా ఒక రూపాయి వెనకేసుకోవడం లేదు, సంపాదించట్లేదని ఎప్పుడు కూడా వారి యొక్క మాటలు. ఆ యాక్సిడెంట్ జరిగిన సమయంలో కూడా ఇప్పుడు దాకా వీడు కష్టపడ్డాడు కానీ ఏమీ సంపాదించలేదు, ఈ దినము ఏమో రోజుకి 70-80 వేలు కట్టమంటున్నారు, ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరు తీసుకొస్తారని వారంతా కూడా అనేకమైన ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో నా దేవుడు ఏం చేశాడు అని అంటే, ఆశ్చర్యరీతిగా మీకు ముందే చెప్పాను కదా, ఆర్టీసీ వాళ్ళు నేను ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడే మీకు ఏం జరిగినా మాకు బాధ్యత లేదు, బస్సుకి ఏం జరిగినా నీకేం జరిగినా కూడా నీవే భరించాలని చెప్పారు. అట్లాంటి సిచ్యువేషన్లో ఇంత పెద్ద యాక్సిడెంట్ అయిందని ఇదంతా న్యూస్లో స్ప్రెడ్డింగ్ అయ్యి ఇదంతా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయానికి వెళ్ళింది. సాయంత్రం 7 గంటలుగా ఆయన దృష్టిలోకి వెళ్ళంగానే ఆయన వెంటనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇమీడియట్లుగా ఆ యాక్సిడెంట్లో ఎవరికి ఏమైనా అంతా కూడా ప్రభుత్వమే భరించుకొని వారికి ట్రీట్మెంట్ చేపించాలి అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వంగానే హాస్పిటల్ దగ్గరికి ఆర్టీసీ అధికారులు అందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి, ఎవరెవరికి ఏమైందా, ఈ మనిషికి మేమే ట్రీట్మెంట్ చేపిస్తాము, ఎంత కావాలన్నా మేమే పెడతామని వారి దగ్గరుండి చెప్తూ వచ్చారు. దేవుడిచ్చిన వాగ్దానం అక్కడ అక్షరాలు ఆయన నెరవేర్చాడు. నిన్ను కాపాడి నిన్ను ఆశీర్వదించదనంటే ఆ యొక్క ప్రమాదం నుంచి నన్ను తప్పించడమే కాదు, ఆయన నాకు ట్రీట్మెంట్కి అవసరమయ్యే ధనాన్ని కూడా దాదాపు రూపాయి లేనటువంటి నాకు 8,50,000 రూపాయలు ట్రీట్మెంట్ ఖర్చు అయింది.
6,50,000 ఆర్టీసీ వారు భరించారు. 2,00,000 రూపాయలు దేవుణ్ణి ప్రేమించిన ప్రజలు, దేవుడు నాకు ఇచ్చిన సహకారులు, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆత్మీయమైనటువంటి బంధువులు అందరూ కూడా ద్వారా దేవుడు నాకు సహాయాన్ని అందించి ఆశ్చర్యరీతిగా కాపాడడం మాత్రమే కాకుండా ఆ ట్రీట్మెంట్ జరగటానికి కూడా పరిస్థితులన్నీ కూడా దేవుడు అనుమతిస్తూ వచ్చాడు. హాస్పిటల్లో ఉన్నవారు జాయిన్ అయిన తర్వాత డాక్టర్లు అందరూ కూడా చెప్పింది ఏంటంటే, ఈ గుండెలో ఉన్న రిబ్స్ ఇరిగిపోయినాయి, ఈ పిల్లాడు మరలా తిరిగి నడవాలంటే దాదాపు సంవత్సరం పడుతుంది, ఈ కోలుకోవడానికి కూడా ఈ చేతికి కాలుకి తలకి అంతా ఆపరేషన్ చేశారు, కానీ ఈ లోపల గుండెలో ఉన్న ఇరిగిపోయిన ఎముకలకి మేమైతే ఏమీ చేయలేము, వాటిలంతట అయ్యే సెటరేట్ అవ్వాలి, ఎప్పటికి అవుతాయో మాకు తెలియదు అని చెప్పారు వాళ్ళు. దేవుని యొక్క మహాకృప ఏంటి అని అంటే, యాక్సిడెంట్ అయిన 2 నెలలకే నేను దేవుని మందిరంలోకి వెళ్ళి సాక్ష్యం చెప్పి, అప్పటికే మా దైవ సేవకులు కరోనా వల్ల మరణించారు. ఆ మరణించిన ఆ సమయంలో ఆ సంఘంకి వెళ్ళి నడిపించి ఆ సంఘంలో వాక్యం చెప్పడానికి నా దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ఎన్ని నెలలకి? 2 నెలలకే. ఇప్పటికి కూడా ఇంకా 6 నెలలు కాల. మార్చి నెల 29వ తారీఖున జరిగింది ఇది. డాక్టర్లు చెప్పింది ఏంటి అంటే, ఈ అబ్బాయి అంతా కోలుకొని నడవటానికి ఆరోగ్యంగా ఉండటానికి సంవత్సరం పడుతుందని చెప్పారు. కానీ దేవుడు ఆశ్చర్యరీతిగా డాక్టర్లు వేసిన మందులు కానీ ఇంకేమీ కూడా నాలో ఏ మాత్రం స్వస్థత కేవలం నా దేవుడే నన్ను స్వస్థపరిచి ఆ ప్రమాదం నుంచి కాపాడడం కాకుండా ఆ యొక్క ట్రీట్మెంట్ కావాల్సిన సదుపాయం చేయటం మాత్రమే కాకుండా తరువాత కూడా స్వస్థపరిచి త్వరితగతిన నేను మరలా ఈ రీతిగా మీ ముందు సాక్షిగా నిలబడటానికి నా దేవుడే నాకు సహాయం చేస్తూ వచ్చాడు. ఆ రీతిగా పరిస్థితులు తప్పించడం మాత్రమే కాదు, నేను హాస్పిటల్లో ఉండి ప్రభువా నాకు ఎందుకు ఇలా అనుమతించబడింది, ఎందుకు ఇది జరిగింది అని అంటే, నా దేవుడు ఎంత గొప్పవాడు అని అంటే ఆశ్చర్యరీతిగా మరలా తాను మాట్లాడుతూ వచ్చాడు. అదే మనం ఇందాక చదువుతూ వచ్చాము. యెషయా గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనం. రాబోయే దినములలో యాకోబు ఏరుపారును, ఇజ్రాయేలు చిగురించిపోయిను, వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. భూలోకమును ఏం చేస్తారండి? ఫలభరితముగా చేస్తారు అంటున్నారు. ఆ కింద వచనంలో చూస్తే, దేవా ఎందుకు నాకు ఇది జరిగింది, ఈ పరిస్థితి ఏంటి అని అంటే, కింద వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు, అతను కొట్టిన వారిని ఆయన కొట్టినట్లు ఆయన అతన్ని కొట్టిన, అతని వలన చంపబడిన వారు చంపబడినట్లు అతడు చంపబడిన. వాస్తవమే, నా యొక్క యాక్సిడెంట్ స్థితిలో చూస్తే, ఆ పరిస్థితి అంతట్లో కూడా చూస్తే అక్కడ తప్పిదము నాదే ఉన్నట్లుగా, నేనే వెళ్ళి అవతల బస్సుని ఢీకొన్నట్లుగా కనబడుతూ ఉంది. నా ద్వారా వారు చనిపోయినట్లుగా, వారికి గాయాలు అయినట్లుగా అక్కడ కనబడుతుంది. అయితే వారు చనిపోయారు కానీ నా దేవుడు నన్ను సజీవంగా ఉంచాడు. ఆయన చెప్తూ ఉంటాడు ఆ కింద, నీవు దాన్ని వెళ్ళగొట్టినప్పుడు మితముగా దానికి శిక్ష విధించితివి, తూర్పు గాలిని తెప్పించి కఠినమైన తుఫాను చేత దాన్ని తొలగించితివి, కావున యాకోబు దోషమునకు ఇలాగున ప్రాయశ్చిత్తము చేయబడెను, ఇది అంతయు అతని పాప పరిహారము కలుగున ఫలము. వాస్తవమే, దేవుడు సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24వ వచనం ఈ సంవత్సరం నాకు వాగ్దానం ఇచ్చాడు. ఆ అధ్యాయంలో రాయబడింది ఏంటి, ఎవరికి ఆ వాగ్దానం సఫలం అవుతుంది అని అంటే, ఒక అభిషేకింపబడిన వ్యక్తి, ప్రతిష్ఠింపబడిన వ్యక్తి, నాజీరు చేయబడిన వ్యక్తి ఏ రీతిగా ఉండాలో ముందు వచనాలంతా కూడా రాయబడింది. వాస్తవానికి చూస్తే నా యాక్సిడెంట్ జరగక ముందు దినాల్లో అట్లాంటి ప్రతిష్ఠితమైన జీవితం నాలో లేదు. నిజమే, అక్కడ దేవుడు సెలవిచ్చిన రీతిగా తన పాప పరిహారమును కలుగు ఫలము అన్నాడు. వాస్తవమే, కొన్ని సందర్భాల్లో దేవునికి వ్యతిరేకమైన పనులు నేను చేయటి బట్టి నా దేవుడు అది నాకు అనుమతించి, నేను ఉన్నాను, నేను నిన్ను చూస్తున్నాను, ఏ దినమైతే నేను రక్షింపబడడానికి నా దేవుడు వాగ్దానం ఇచ్చి నేనే భయపడకనని చెప్పాడో, ఆ దేవుడిని నేను విడిచిపెట్టి కొన్ని విషయాల్లో తప్పిదము చేయటం ద్వారానే నా దేవుడు నాకు ఆ శిక్ష విధించాడు. క్షణమాత్రము నేను విడిచేదనని గొప్ప వాత్సల్యంతో మళ్ళా ఆదరించదనని నా దేవుడు నన్ను ఏం చేశాడంటే సమకూర్చాడు. నువ్వు భయపడకు, యాకోబు ఆయన చెప్పిన మాట 6వ వచనంలో, రాబోయే దినముల యాకోబు ఏరుపారును, ఇజ్రాయేలు చిగురించిపోయిను. నా బ్రతుకేంటో తెలియని పరిస్థితి, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది తెలియలేని అయోమయ స్థితిలో ఉంటున్నప్పుడు దేవుడు ఆశ్చర్యరీతిగా ఈ వాగ్దానంతో మరలా మాట్లాడి, నువ్వు భయపడకు,
నేనే నీకున్నాను, ఇది కేవలం నీ దోషానికి శిక్ష మాత్రమే. వాస్తవానికి చూస్తే ఆ జరిగిన సిచ్యువేషన్లో నేను ఏదైనా బ్రతికుండటానికి కానీ, ఆ పరిస్థితుల్లోంచి తప్పింపబడటానికి కానీ, అలాగే యాక్సిడెంట్ అయిన ఇన్ని గాయాలు అయిన తర్వాత నేను కోలుకొని ఇంత త్వరగా రావటం అంటే జస్ట్ ఒక 2 నెలల వ్యవధిలోనే అంతా జరిగిపోయింది. అంత సివియర్ పరిస్థితి మరలా మామూలు స్థితి రావడానికి ఎన్ని నెలలు పట్టిందంటే కేవలం 2 నెలలు. హాస్పిటల్లో ఒక 17 దినాలు ఉన్నాను. తర్వాత ఇంటి దగ్గర కొన్ని దినాలు నడవలేనిక ఇటు అటు వెళ్ళే పరిస్థితే. 2 నెలల తర్వాత మరలా యథావిధిగా మామూలుగా నా దేవుడిని సేవించడానికి, ఆయన గురించి ఇంకా సంపూర్ణంగా తెలుసుకోవడానికి మరొకసారి ఆయన, ఒరే బాబు నేనే నీ దేవుడిని, నేను కాకుండా ఇంకోటి ఏది నువ్వు ఆశ్రయిస్తే నీ పరిస్థితి ఎట్లా ఉంటుందని జస్ట్ శాంపుల్ చూపించానని ఆయన బహు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. ఆ దినాన దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం సంఖ్యాకాండం 6:24 ఇదే వాగ్దానాన్ని తీసుకొని జనవరి 2-3 దినాల్లో ఒక సహోదరి ఇంటికి మేము వెళ్తే ఆ అక్క అప్పుడే చెప్పారు, తమ్ముడు దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు, ఈ సంవత్సరం నీకు ఏదో ప్రమాదం జరగబోతుందని. ప్రమాదం జరిగితే జరగనివ్వండి అక్క, ఏముంది, ఆయనే చెప్పాడు కదా, నిన్ను కాపాడుతానన్నాడు, ఆయనే కాపాడుతాడక్క, నాకు అట్లాంటి భయం ఏమి లేదు. లేదు తమ్ముడు, మాకు ఒకసారి ఎట్లాంటి వాగ్దానం వచ్చే మాకు అట్లానే చాలా నష్టం జరిగింది అన్నారు. జరిగితే జరగనివ్వండక్క, ఆయనే చెప్పాడు కదా. ఆయన ఏం చెప్పాడు, నేను కాపాడు నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. దేవుడే కాపాడుతాడక్క, నాకు ఏ ప్రమాదం వచ్చినా ఇబ్బంది ఏమీ లేదు అని నేను ఆమెతో చెప్పాను. ఆ రీతిగానే దేవుడు నా పక్షాన ఆశ్చర్యరీతిగా కార్యం చేసి ఆ వాగ్దానాన్ని అక్షరాల ఆయన నెరవేరుస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాకుండా భవిష్యత్ దినాల్లో నేనేమై ఉండాలో, ఎలా ఉండాలనేది కూడా తన మాటలతో నన్ను దృఢపరిచాడు, బలపరిచాడు. ఈ దినాన మీ ముందు సాక్షిగా ఉండటానికి నా దేవుడు నాకు సహాయపడుతూ వచ్చాడు. మొన్నటి కాలం ఆగస్టు 30వ తారీఖున అక్కడ ఉన్న స్థానిక సంఘంతో కలిసి కృతజ్ఞత కూడుకు కలిగి ఉండాలనే ఆశతో మేము ఆ 30వ తారీఖున ఆ కూడుకును కలిగి ఉండటానికి మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఆ రోజేమో విస్తారమైన వర్షం, పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఖాళీ లేకుండా వర్షం పడతానే ఉంది. నేను ఒక్కొక్క ఇంటికి వెళ్ళి మా పక్క ఊర్లో ఉన్న వాళ్ళు పిలుస్తూ ఉన్నాను, అమ్మ ఈరోజు మీటింగ్ కలిగి ఉంటున్నాం రండి మీరు అని అంటే, ఏంటయ్యా ఇంత వర్షం పడుతుంది, ఇంతగా ఈ వాతావరణం ఉంటే ఈరోజు మీటింగ్ అంటావేంటి, భోజనాలు అంటావేంటి, ఎలా రమ్మంటావు ఏంటి, నీ దేవుడు ఉంటే ఒకవేళ వర్షం అనేది కానీ సాయంత్రానికి లేకపోతే నీ దేవుడు ఉన్నాడని మేము నమ్ముతామయ్యా, నీ దేవుడు ఉంటే సాయంత్రం వాతావరణం బాగుంటే మేము వస్తామని చెప్పారు. సాయంత్రం 6:30 దాకా కూడా విస్తారమైన వర్షం కురుస్తూనే ఉంది. ఆ ఉదయకాలం ఆమె చెప్పినప్పుడు నేను అన్నాను, అమ్మా నువ్వు మీటింగ్ రావడానికి బయలుదేరు, నా దేవుడు ఉన్నాడని నువ్వు చూస్తావని చెప్పాను. నేను నిజంగా నా దేవుడు ఉన్నాడని నువ్వు చూస్తావనంటే 6:30 దాకా కురుస్తున్న వర్షము అంతా కూడా ఆగిపోయింది. నిర్మానుష్యంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరో రారైన పరిస్థితుల్లో దాదాపు మేము వస్తారనుకున్నది 100-150 మంది వస్తారనుకుంటే 250 మంది వచ్చారు. పావు తక్కువ 7 గంటలకి కూడిక ఆరంభిస్తే 9:15 దాకా ఒక్క వర్షం కానీ ఏ మాత్రము కూడా ఏమీ రాలేదు. ఆమె మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చి, నీ దేవుడు ఉన్నాడయ్యా, నీ దేవుడు నిజమైన దేవుడని ఆమె నన్ను కౌగిలించుకొని ఆమె నమ్మికతో ఆమె ఇంటికి వెళ్ళింది. నిజంగా ఆశ్చర్యకరంగా నేను హాస్పిటల్లో ఉంటున్నప్పుడే సంఘముతోనూ ఇట్లాగే బేర్షిబా సంఘంలో కూడా నేను కృతజ్ఞత కూడిక కలిగి ఉండాలయ్యా, నా సహోదరులు నా కొరకు ఎంతోమంది ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, వారి మధ్యకెళ్ళి నేను సాక్షిగా ఉంటానయ్యా అని దేవుడు నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రతిదినం కూడా ఆ రీతిగానే ప్రార్థన చేస్తూ ఉన్నాను. బేర్షిబాలోకి తిరిగి మరలా వచ్చి కూడిక కలిగి ఉండాలి అన్నీ చేయాలంటానికి ఈ ఖర్చు అంతరికి కూడా నా దగ్గర ₹1 కూడా లేదు. అప్పటికే హాస్పిటల్ నుంచి మార్చి నెల నుంచి కూడా ఏమాత్రం పని పాటు లేకుండా ఉంటున్నాను. కానీ దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తున్నాను. ఆశ్చర్యరీతిగా ఈ కూడిక కలిగి ఉండటానికి కూడా నా దేవుడు ఆశ్చర్యమైన కార్యం చేశాడు. 2011వ సంవత్సరంలో మేము ఒక సంస్థలో ఒక ₹20,000 డిపాజిట్ చేశాను నేను. అది 2015 ఆ టైంకల్లా నాకు మిక్చర్ అమౌంట్ రావాలి, కానీ ఆ కంపెనీ ఎత్తివేశారు, ఆ అమౌంట్ రాలా. ఎన్నాళ్ళు అది మేము మర్చిపోయాం, ఎప్పుడు కూడా దాన్ని వస్తుందని ఆలోచన చేయాల. కానీ ఒక వారం రోజుల క్రితము ఆశ్చర్యరీతిగా ఏ 20,000 అయితే నేను వేసానో ఆ 20,000 మరలా నా అకౌంట్లోకి వచ్చాయి. ఆశ్చర్యరీతిగా ఈ కూడిక కలిగి ఉండటానికి కూడా
దేవుడు నా జీవితంలో ఆశ్చర్యకార్యాన్ని చేసి తను ఏదైతే జనవరి నెల 1వ తారీఖున నాకు వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని నేటి దినం వరకు కూడా ఆయన నెరవేరుస్తూనే వచ్చాడు. నా దేవుడు ఆ దినాన నేను రక్షింపబడిన దినాన నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నేటి వరకు కూడా ఆయన నెరవేరుస్తూ వచ్చాడు. కొన్ని పర్యాయములు నేనే అవిధేయతతో అనిర్లక్ష్యముతో ఆయనకు దూరం అవుతూ వచ్చిన ఆయన నన్ను విడిచిపెట్టలేదు. ఆయన అక్కడ చెప్పాడు యెషయా గ్రంథం 41:13 నేను నీ చెయ్యి పట్టుకున్నాను. మరణ పడకల మీద ఉన్నప్పుడు కూడా నన్ను విడిచిపెట్టలేదు. ఆయన ఆశ్చర్యరీతిగా ప్రమాదం నుంచి తప్పించాడు. ప్రమాదంలో నుంచి బయటపడడానికి కావలసిన వ్యయాన్ని నాకు కూడా ఇచ్చాడు. తరువాత కోలుకోవటానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ దగ్గర ఉన్న పరిస్థితులు చూస్తే ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరగాలనిస్తే, ఇంత భయంకరమైన యాక్సిడెంట్లో ఎప్పుడు వీడు కోలుకుంటాడో, ఎన్ని దినాలు హాస్పిటల్కి తిరగాలో అని ఎంతోమంది కుటుంబ సభ్యులు కానీ ఊర్లో ఉన్నవారు కానీ అనుకుంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి మరలా నేను హాస్పిటల్కి వెళ్ళలేదండి. ఇంత సివియర్ పరిస్థితి జరిగినప్పుడు కూడా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి మరలా నేను హాస్పిటల్కి వెళ్ళలేదు. ఒకే ఒక్కసారి ఈ కుట్లు వేశారు కదా, ఈ గాయాలన్నింటిలో ఆ కుట్లు తీసుకోవడానికి మాత్రమే వెళ్ళాం. ఆ తర్వాత నుంచి ఇప్పటికి హాస్పిటల్కి వెళ్ళలేదు. ఇటువంటి మందులు కూడా వేసుకోవట్లేదు. ఇప్పటికీ నన్ను చూసిన వారు నేను నడుస్తూ ఉంటే వెళ్తూ ఉంటే హాస్పిటల్కి వెళ్తున్నావా, ట్రీట్మెంట్ చేయించుకుంటున్నావా, మందులు వాడుతున్నావా అంటున్నారు. కానీ నేను ఎప్పుడో మెడిసిన్ ఆపేసి దాదాపు 4 నెలల పైనే అవుతుంది. ఏ మందులు కానీ ఏమి కూడా వేసుకోకుండా నా దేవుడే నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఈ రీతిగా మీ అందరి ముందు మరలా సాక్షిగా ఉండటానికి నా ప్రభు నాకు సహాయపడుతూ వచ్చాడు. మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఆ యొక్క యాక్సిడెంట్ అయిన సమయంలో నా కొరకు నా కుటుంబం కొరకు ఎంతో భారంగా ప్రార్థన చేస్తూ వచ్చారు. అనేక విధాలుగా సహాయపడుతూ ధైర్యపరుస్తూ వచ్చారు. అందుని బట్టి మీ అందరికి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మీ అందరికి కూడా రుణస్తుని. అలాగే అన్న ఇమానిల్ అన్న కానీ పెద్దలు కానీ ఎంతోమంది ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ వచ్చారు. దేవుని పిల్లలుగా దేవుని ప్రేమను నాకు ఎంతో సమీపంగా చూపిస్తూ వచ్చారు. ఆ రీతిగా మీ అందరి ముందు ఈ దినాన నిలబడటానికి నా ప్రభువే కారణమని, మరొకసారి ఆయన ఉన్నవాడు అనువాడని నా జీవితంలో నిరూపించాడని మీ ఎదుట నేను సాక్షిగా ఈ దినం చెప్పగలుగుతున్నాను. అయితే ఈ దినం నేను తీసుకున్న తీర్మానము ఏంటి అనంటే, ఇంత ప్రమాదములో నుంచి తప్పించే ఆ దేవుడు నా పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇప్పటి వరకు నేను ఆ దేవుణ్ణి సేవిస్తే చాలు, ఆ దేవుణ్ణి కలిగి ఉంటే చాలు అని అనుకునేవాడిని. కానీ ఆ దేవుడు నన్ను బ్రతికించింది తన పని కొరకు, తన సన్నిధిలో తనను సేవించాలి, తన పని చేయాలని ఇప్పటివరకు ఆయా రకాల పరిస్థితులు అనుమతించి ఈ రీతిగా తన మార్గంలో రావటానికి ఆయన పరిస్థితులన్నీ కూడా అనుమతించాడని దేవుని వాక్యం ద్వారా బహు స్పష్టంగా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఆయన యెషయా గ్రంథం 41:13 ఆ దినము వాగ్దానం ఇచ్చినాడే. ఆ పై వచనాలన్నింటిలో కూడా చూస్తే నీవు నా సేవకుడివి, నేను ఆదుకుంటాను అని ఆయన సెలవిచ్చిన ఆ మాటలన్నీ నేను మొన్న 2 దినాల్లో కింద అన్న నాకు ఫోన్ చేసి నువ్వు సాక్ష్యం చెప్పాలి, నువ్వు సిద్ధపడి రా అని అన్న ఫోన్ చేస్తే సంఘం ముందు మాట్లాడడము అంటే, మా యొక్క సంఘాల్లో ఏదో చిన్న కొద్దిమంది 20 మంది 30 మంది కూడుకున్న వాటిలో ఏదో ప్రసంగాలు చేస్తున్న ఇంతమంది ముందు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని అట్లా ఆలోచన చేసి నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటే నా దేవుడు నాకు ఏదైతే రక్షింపబడేటప్పుడు వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం జ్ఞాపకం చేసి నేను నీ దేవుణ్ణయ్యా, నేను పిలుచుకున్నాను, నీవే అనేక పరిస్థితులను బట్టి నీకు ఇష్టానుసారంగా వెళ్ళావు కానీ నేను విడిచిపెట్టట్లేదయ్యా, ఎప్పటికి కూడా నీకు నమ్మకం కలగలేదా అని ఆయన బహు స్పష్టముగా ఆ దినాన మాట్లాడుతూ వచ్చాడు. ఆ మాటకు లోబడి ఇక మీదట నేను ఏమీ చేయకుండా ఆ దేవున్నే సేవించాలి, ఆ దేవుని సేవ చేయాలని ఆ దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నప్పుడు ఆయన నాకు గొప్ప సమాధానం ఇచ్చి నన్ను పంపిస్తూ వచ్చారు. ఆ రీతిగా నేనును నా కుటుంబము ఎక్కడ సేవ చేయాలి, ఏ రీతిగా ఉండాలి, ఎవరి మధ్యలో ఉండాలని ప్రభువును ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ రీతిగా మీ అందరూ కూడా మా కొరకు, మా కుటుంబం కొరకు, మా భవిష్యత్ దినాల్లో దేవుడు మమ్మల్ని ఎక్కడ ఉంచాలని, ఎలా ఉంచాలని ఆశపడుతున్నాడో దాని కొరకు మీ అందరి ప్రార్థన సహాయం కోరుచు ఉన్నాను. మరొకసారి ఈ రీతిగా మీ ఆహ్వానం మన్నించి మీ అందరూ కూడా ఈ కూడుకు వచ్చినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నా ఈ సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని. ప్రేమగలిగిన మా తండ్రి, కృపగలిగిన దేవా, కృపాసత్య సంపూర్ణ నామానికి వందనాలు. నీ ప్రేమను బట్టి జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో నన్ను ఏర్పాటు చేసుకొని
నీ కుమారుడిగా పిలువబడి ఆధిక్యతనిచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అనేకమైన అపాయకరమైన పరిస్థితుల్లోంచి నన్ను తప్పించి కాపాడి నీ ప్రజల ఎదుట నేను సాక్షిగా ఉండటానికి మీరు కృప చూపుతూ వచ్చారు. అందుని బట్టి వందనాలు. ఏ అర్హతలైనా నన్ను జ్ఞాపకం చేసుకుని ఇటు రీతిగా నీ కుమారుడిగా నేను ఉండటానికి మీరు సిద్ధపరిచిన ఈ యొక్క పరిస్థితులన్నింటిని బట్టి నేను స్తుతిస్తూ నీ ప్రజల మధ్య నీ సాక్షిగా నిలబడటానికి మీరు చూపిన కృపను బట్టి మరొకసారి నిండు మనసుతో వందరం చెల్లిస్తూ ముందు నా జీవితాన్ని హృదయం ఆరా నీ హస్తాలకు అప్పచెప్తూ నీ కృపను కోరుకుంటూ ముందున్న సమయం దీవెనకరంగా ఉంచి మీరు మహిం పొందమని యేసు ప్రభువారి